భాష అనేది భాషించడానికి ఉపయోగపడే దానిని మనం భాష అంటాం. అయితే ఏ భాషకైనా ప్రామాణికంగా అందులో ఉండేటువంటి అచ్చులు, హల్లులు ఇవన్నీ కూడా ఆ భాషలో ప్రధానమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి భాష అనేది మనము దేనికోసం నేర్చుకున్నప్పటికీ భాషలో ఉండేటువంటి ప్రాథమిక భాగాలనేవి ఇవి. అయితే ఈ ప్రాథమిక భాగాలు ఏమో ఉన్నప్పటికీ కూడా ఈ భాషలో ప్రధానంగా మనము విభజన అనేది ఈ రకంగానే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇలానే చేస్తాం. అయితే ఏ భాషలో కూడా లేనటువంటి తీయదనం అనేది మన యొక్క మాతృభాషకు ఉన్నది. ఎందుకు అంటే ఏ భాష అయినా సరే హల్లులతో ఎండవుతుంటే ఈ యొక్క తెలుగు భాష అనేది అచ్చులతో అంతమవుతుంది. కాబట్టి దీనిని మనం అజంత భాష అంటాం. అందుకనే ఈ అజంత భాషకే మనం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. ఎందుకు అంటే ఈ ప్రపంచ సాహిత్య చరిత్రలో, ప్రపంచ భాషల్లో ఈ యొక్క ఆతో అంటే అచ్చుతో అంతమయ్యేటువంటి భాషలు రెండే ఉన్నాయి. అవి ఇటాలియన్ భాష, తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం. ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి భాషా స్వరూపం ఏంటి, ప్రాథమిక స్వరూపం ఏంటి అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. ప్రాథమిక స్వరూపంలో మనకు భాష అనేది ప్రధానంగా అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనేటువంటి మూడు అక్షరాల అంటే మూడు పదాల స్వరూపంగా మనకు భాష ఉంటుంది. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవన్నీ కూడా తెలుగు భాషలో మొత్తం 56 అక్షరాలు ఉన్నాయి. మనం ఆంగ్లంలో చూసినట్లయితే 26 లెటర్సే ఉంటాయి. కానీ తెలుగు భాషలో మొత్తం 56 అక్షరాలతో పరిపూర్ణమైన భాషా స్వరూపాన్ని పొందిన మొదటి ద్రావిడ భాష ఈ యొక్క తెలుగు భాష. ఇందులో అచ్చులు చూసినట్లయితే అచ్చులు ఇవి మొత్తము 16 ఉన్నాయి. ఈ 16లో ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ ఇవి. అయితే ఆధునికంగా ఈ రెండు లు కానీ లు అనేటువంటి ఈ రెండు అక్షరాలు మనం ఉపయోగించడం లేదు. కాబట్టి అచ్చులు 16 స్థానంలో 14 అచ్చులుగా మిగిలిపోయినవి. తర్వాత హల్లులు 37 అంటే ఇక్కడ కా దగ్గర నుంచి బండిరా వరకు ఉండేటువంటి ఇవన్నీ కూడా మనం హల్లులు అంటాం. హల్లులు. అయితే ఇక్కడ చూసినట్లయితే అచ్చులకే నాదాలు అని, స్వరాలు అని, ప్రాణములు అని మారు పేర్లు ఉన్నాయి. అచ్చులనే నాదాలు, స్వరాలు, ప్రాణములు అని. అంటే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ అంటే స్వయంగా పలకబడేటువంటి వీటిని అచ్చులు అంటాం. హల్లులు అనేవి కా నుండి బండిరా వరకు ఉండేటువంటి మొత్తాన్ని మనం ఏమంటాము? హల్లులు అంటాం. వీటికే వ్యంజనాలు ప్రాణులు అని పేర్లున్నాయి. ఈ హల్లులలో సాధారణంగా మనకు 5 రకాల వర్గాలలో హల్లులను విభజిస్తారు. అవేంటి అంటే ఖా వర్గము, ఇది కా వర్గం, కాఖ గఘ జ్ఞ, తర్వాత చాచ జాజ ఇని, తర్వాత టాట డాఢ న తాత
చవర్గమని, దీన్ని టవర్గమని, దీన్ని తవర్గమని, దీన్ని పవర్గమని పిలుస్తారు. అయితే ఈ వర్గంలో ఈ మొదట ఉండేటువంటి ఈ ఖ చ ట త ప అనేటువంటి వీటిని ఏమంటామంటే వర్గ ప్రథమాక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలు అంటాం. లేదా వీటిని మరొక రకంగా చూసినట్లయితే పరుషాలు. తర్వాత ఈ మూడవ అక్షరాలు ఏవైతే ఉందో గ జ డ ద బ అనేవి వీటిని వర్గ తృతీయాక్షరాలని లేదా కాబట్టి ఈ మొదటి అక్షరాలను కచట తపాలని వర్గ ప్రథమాక్షరాలు అని పరుషాలు అని అంటారు. తర్వాత మూడవ వరుసలో ఉన్నటువంటి గ జ డ ద బ అనేటువంటి అక్షరాలను సరళాలు అని వర్గ తృతీయాక్షరాలని అంటారు. ఈ వర్గంలో ఉండేటువంటి చివరి అక్షరాలు జ్ఞ, ఎణి, అణ, న, మ అనేటువంటి వాటిని అనునాసికాలు అంటారు. అనునాసికాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఏది కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం అనేటువంటి ఈ అక్షరాలన్నీ కూడా ఏంటివి అంటే వర్గాక్షరాలు అంటారు. ఈ వర్గాక్షరాల్లో ఈ ఉండేటువంటి రెండవ నాలుగవ వరుసలు ఉండేటువంటి వీటిని ఏమంటామంటే వర్గయుక్కులు, అంటే చాలా కఠినంగా పలకబడేటువంటి అక్షరాలు ఈ యొక్క వర్గయుక్కులు. తర్వాత ఇవి కాకుండా మనకు మిగిలిన హల్లులు య, వ, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ర. ఇవి కాకుండా వర్గాక్షరాలు కాకుండా మిగిలినటువంటి అక్షరాలు ఇవి. అయితే ఈ య, వ, ర, ల అనేటువంటి వీటిని అంతస్తాలు అంటారు. వీటిని అంతస్తాలు. తర్వాత శ, ష, స, హ, శ, ష, స, హ అనే వీటిని ఊష్మాలు అంటారు. ఊష్మాలు అంటే ఊది పలకబడే అనేటువంటి శబ్దంతో ఊది పలకబడే వాటిని ఊష్మాలు అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ప్రధానంగా అక్షర స్వరూపాన్ని బట్టి ఆయా అక్షరాలకు కొన్ని పేర్లు అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్షరాల స్వరూపం ఏంటి, అక్షరాలను ఏ విధంగా విభజించారనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనము అచ్చులు, హల్లులేవో చూసాము. నెక్స్ట్ ఉభయాక్షరాలు. ఏంటి ఉభయాక్షరాలు అంటే ఈ ఉభయాక్షరాలు 3 ఉన్నాయి. అవి సున్నా, దీనినే పూర్ణానుస్వారము అంటాం. పూర్ణానుస్వారము. అరసున్న, అర్ధానుస్వారము. మూడవది విసర్గ. కాబట్టి ఈ ఉభయాక్షరాలు 3 కూడా ఇటు అచ్చులతోనూ అటు హల్లులతోనూ కలిసి ఉచ్చరించబడతాయి. కాబట్టి వీటిని ఉభయ అంటే బోత్ లెటర్స్, అంటే అచ్చులలోనూ హల్లులలోనూ కూడా ఉపయోగించబడేవి ఈ యొక్క ఉభయాక్షరాలు. అయితే ఇక్కడ ప్రతి భాషకు కూడా అక్షరాలని అవి చేసే ఫంక్షన్స్ని బట్టి, విధులను బట్టి కానీ, అవి నిర్మాణమైనటువంటి విధానాన్ని బట్టి కానీ, అవి ఉచ్చరించబడే విధానాన్ని బట్టి కానీ ఈ యొక్క అక్షరాలను కొన్ని గుంపులుగా, కొన్ని గ్రూప్స్గా విభజిస్తారు. అవి ఏ విధంగా అంటే ఫస్ట్ అచ్చులను ఏ విధంగా విభజించవచ్చు అంటే అచ్చులను ప్రధానంగా 2 రకాలు విభజించవచ్చు. ఒకటి హ్రస్వాలు, దీర్ఘాలు. అచ్చులు ఏంటని చెప్పుకున్నాం మనము. ఆధునిక భాషలో 14, పురాతన భాషలో అయితే 16. కాబట్టి వీటిలో హ్రస్వాలు అంటే ఏకమాత్ర కాలంలో
ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు. మాత్ర అంటే ఒక చిటిక వేసే కాలం, అంటే ఒక చిటిక వేయడానికి ఎంతో సమయం పడుతుంది, అంటే ఒక రెప్పపాటు కాలంలో, అంటే ఒక సెకను కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు. దీర్ఘాలు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు. అంటే మనం ఈ అక్షరాలను పలకాలంటే మినిమం 2 సెకండ్ల కంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్నట్లయితే వాటిని దీర్ఘాలు అంటారు. అలా కాకుండా 1 సెకండ్ కాలంలోనే పలకబడితే వాటిని హ్రస్వాలు అంటారు. ఈ యొక్క హ్రస్వాలకి చూసినట్లయితే వీటిలో హ్రస్వాలు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. దీర్ఘాలు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. వీటిని అంటే ఇవేంటివి? అయిపోయింది, 1 సెకండ్ కాలం అయిపోయింది. ఈ 1 సెకండ్ కాలం, ఊ, రు, ఏ, ఓ. అంటే ఇవన్నీ పలకడానికి 1 సెకండ్ సరిపోతుంది. ఇవి పలకాలంటే మినిమం 2 సెకండ్ల కాలం కావాలి. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. కాబట్టి వీటిలో ఇవి కాకుండా మనకి ఐ, ఔ అని 2 అక్షరాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క అక్షరాలలో ఈ ఏ, ఓ, ఈ 4 అక్షరాలను కలిపి ఏమంటారంటే వక్రాలు అంటాం. ఎందుకని? వంకరగా ఉంటాయి కాబట్టి ఏవో, ఏ, ఓ అనేటువంటి వాటిని వక్రాలు అంటాము. ఐ, ఔలను వక్రతమములు అంటారు. వక్రతమములు అంటే మిక్కిలి వంకరగా ఉండేవి. కాబట్టి అచ్చులని 2 రకాలుగా వర్గీకరించవచ్చు: హ్రస్వాలు, దీర్ఘాలు. హ్రస్వాలు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేవి, దీర్ఘాలంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి. ఆ అచ్చులు ఎన్ని సెకండ్ల కాలం పలకబడుతున్నాయనే దాన్ని బట్టి వీటిని ఈ విధంగా విభజించవచ్చు. నెక్స్ట్ హల్లులను మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొత్తము ఈ హల్లులని 5 వర్గాలుగా విభజించారు. ఇందులో ఈ 5 వర్గాలను 1 కా వర్గము, 2 చ వర్గము, 3 ట వర్గము, 4 త వర్గము, 5 ప వర్గము. అయితే ఈ వర్గంలో ఉండేటువంటి వాటి గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వర్గంలో ఉన్నటువంటి వాటిని మొదట ఉండే అక్షరాలని ఏమన్నాం? వీటిని వర్గ ప్రథమాక్షరాలు. వీటిని వర్గ ప్రథమాక్షరాలు అన్నాం. వీటికే మరొక పేరు పరుషాలు అన్నాం. కాబట్టి వర్గ ప్రథమాక్షరాలు వర్గంలో మొదటి అక్షరాలు కాబట్టి కా, చ, ట, త, ప అనేవి వర్గ ప్రథమాక్షరాలు లేదా పరుషాలు అన్నాం. తర్వాత 2, 4 ఈ రెండింటిని వర్గయుక్కులు అన్నాం.
వర్గయుక్కులు. ఎందుకంటే చాలా కఠిన ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ప భ ఇలా కఠినంగా పలకబడతాయి కాబట్టి వర్గయుక్కులు అన్నాం. తర్వాత మూడవ వర్గం అక్షరాన్ని అంటే మూడవ వరుసలో ఉండేటువంటి అక్షరాలను సరళాలు అంటారు. సరళాలు ఎందుకంటే చాలా సున్నితంగా స్మూత్గా పలకబడతాయి. తర్వాత 5వ వరుసలో ఉండేటువంటి వాటిని అనునాసికాలు అంటారు. ఎందుకంటే ఇవి నాసిక ముక్కు ఆధారంగా పలకబడతాయి. అందుకనే ఈ జ్ఞ ఎణి జ్ఞ ఇని అణ న మ ఈ అన్నిటిని అనునాసికాలు అంటాం. అంటే వర్గాలలో పరుషాలు అని, సరళాలు అని, వర్గయుక్కులని, అనునాసికాలు అని ఉన్నాయి. అయితే ఈ అన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారు అంటే వీటిని స్పర్శాలు. కాబట్టి హల్లులలో వీటిని స్పర్శాలు అంటారు. ఈ మొత్తాన్ని కలిపి ఏ పేర్లు ఉన్నప్పటికీ కూడా మొత్తాన్ని స్పర్శాలు అని పిలుస్తారు. ఇవి కాకుండా యా నుండి బండి రా వరకు ఉండేటువంటి అక్షరాలని ఏమంటామంటే 2 రకాలుగా పిలుస్తారు. అంతస్తాలు ఊష్మాలు అని. అంతస్తాలు అని య ర ల వ ఈ అక్షరాలని మనం అంతస్తాలు అనే పేరుతో పిలుస్తాము. ఊష్మాలు అనేవి స ష స హ అనేటువంటి అక్షరాలను ఊష్మాలు అనే పేరుతో పిలుస్తారు. అయితే భాషలో ఎప్పుడూ కూడా ఇలానే ఉండాల్సిన అవసరం కాకుండా ఇంకా కొన్ని విధాలుగా కూడా అక్షరాలని విభజిస్తారు. అవి ఏ విధంగా అంటే ఈ యొక్క హల్లులు ఈ విధంగా వర్గీకరించడమే కాకుండా ఈ యొక్క అక్షరాలు ఉత్పత్తి స్థానాన్ని బట్టి, అంటే ఏ అక్షరాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, ఈ యొక్క ముఖంలో ఉండేటువంటి భాగాలలో ఏ భాగం నుంచి ఈ అక్షరాలు ఉత్పత్తి అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఈ అక్షరాలను మరలా కొన్ని వర్గాలుగా విభజించారు. ఆ వర్గాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ముఖంలో ఏ భాగం నుంచి అక్షరాలు అనేవి వెలువడుతున్నాయి అనే దాన్ని బట్టి వీటిని కొన్ని వర్గాలుగా విభజించవచ్చు. అవి ఒకటి కంట్యాలు అంటే కంఠం నుంచి వెలువడే అక్షరాలను కంట్యాలు అంటాం. ఉదాహరణకి ఆ ఆ క ఖ గ ఘ జ్ఞ హ విసర్గ. అంటే మనం పలికేటప్పుడు మన కంఠ భాగాన్ని ఆధారం చేసుకొని అక్షరాలు గిన వెలువడినట్లయితే వాటిని కంఠ్యాలు అంటాం. తర్వాత రెండవది తాళవ్యాలు. ఇక్కడ తాలువు అంటే దవడ. కాబట్టి దవడ నుంచి వెలువడే అక్షరాలని తాళవ్యాలు అంటాం. అంటే ఇవి వాడటంలో దవడలు ప్రధాన పాత్ర వహిస్తే దానిని తాళవ్యాలు అంటాం. ఉదాహరణకి ఈ చ చ జ జ ఇని యా రా యష ఇది తాళవ్యాలు. నెక్స్ట్
మూర్ధన్యాలు. మూర్ధన్యాలు మూర్ధన్యాలు అంటే మనం ఇలా పైకి నోటిని పైకి లేపినప్పుడు పై దవడ యొక్క చివర ఉండేటువంటి హాస్య కుహరం అంటారు దీన్ని. హాస్య కుహరము. కాబట్టి హాస్య కుహరము నుండి వెలువడే అక్షరాలను మూర్ధన్యాలు అంటాం. అంటే ఈ అక్షరాలు పలకడంలో ఆ చివర ఉండేటువంటి హాస్య కుహరం ఏదైతే ఉందో మెత్తటి భాగము, దాని ద్వారా ఇవి పలకబడతాయి. ఉదాహరణ రు రు ట ట డ ఢ ణ ర ష. ఇవి మూర్ధన్యాలు. నెక్స్ట్ దంత్యాలు. దంత్యాలు అనగానే మనకు పేరుంది దంతాల నుండి దంతాలను తగిలి వెలువడతాయి కాబట్టి వీటిని దంత్యాలు అన్నాం. ఉదాహరణకి లు లు త త ద ధ న ల స. ఇవి దంత్యాలు. నెక్స్ట్ ఓష్ట్యాలు. ఓష్ట్యము అంటే పెదవి. కాబట్టి పెదవులు పలకడంలో పెదవులు గిన తోడ్పడినట్లయితే, పెదవుల ద్వారా పలకబడినట్లయితే వాటిని ఓష్ట్యాలు అంటాం. అంటే పెదాల ద్వారా పలుకబడేవి. ఉదాహరణ ఊ ఊ ప ప బ భ మ. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఏదైనా ఒక భాగం అనేది, అది కంఠ్యమా, తాలువా, మూర్ధన్యమా, దంతమా, ఓష్ట్యమ, పెదాల అనేటువంటి ఒకే ఒక భాగం నుంచి ఇవి వెలువడుతున్నాయి. కాబట్టి ఒకే భాగం నుంచి వెలువడిన వాటిగా వీటిని చెప్పొచ్చు. ఇలా కాకుండా కొన్ని అక్షరాలు ఒకటి కంటే ఎక్కువ భాగాల నుండి కూడా వెలువడుతూ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఒకటి కంటే ఎక్కువ భాగాలనేవి ఈ అక్షరాలు పలకడంలో తోడ్పడితే వాటిని ఏమంటారు అంటే, మొట్టమొదటగా కంఠ తాళవ్యాలు. అంటే పేరులోనే ఉంది కంఠ తాళవ్యాలు. అంటే ఇక్కడ కంఠము, తాళవ్యములు దవడలు అక్షరాలు పలకడంలో తోడ్పడితే వాటిని కంఠ తాళవ్యాలు అంటాం. ఉదాహరణ ఏ ఏ ఐ. ఇవి. రెండవది కంఠ్యోష్టాలు. ఇక్కడ కంఠము, ఓష్ట్యం అంటే పెదవులు కూడా అక్షర నిర్మాణంలో తోడ్పడితే దానిని కంఠ్యోష్ట్యాలు అంటాం. ఉదాహరణ ఓ ఓ ఔ. ఇవి కంఠ్యోష్ట్యాలు. దంత్యోష్ట్యాలు అంటే ఇక్కడ దంతాలు
దంతాలు, పెదవులు. పెదవులు రెండు కూడా ఈ యొక్క అక్షరాలు పలకడంలో ఉపయోగపడితే దాన్ని దంత్యోష్ట్యము అంటాం. ఉదాహరణ వా అనే అక్షరం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం అంటే, ఏ భాషలో ఏ అక్షరాలైనా అవి పలికే ఉత్పత్తి అయ్యే స్థానాన్ని బట్టి, ఏ స్థానంలో ఉత్పత్తి అవుతున్నాయి అనే దాన్ని బట్టి ఈ అక్షరాలని కొన్ని సమూహాలుగా విభజించారు. ఏది? ఉత్పత్తి స్థానాన్ని బట్టి. అలా కాకుండా అక్షర నిర్మాణాన్ని బట్టి, అక్షరాలను బట్టి కూడా అనేక రకాలుగా విభజించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం భాషలో మనం ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశాలు. కాబట్టి భాష నిర్మాణం అనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ భాష నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.